ఫ్రెండ్స్ హాయ్ నమస్తే నేను మీ శ్రీజ వెల్కమ్ టు మన ఇంటి థింగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి కోడిగుడ్డు కారం అండి అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది మీతో షేర్ చేస్తాను ఎప్పుడు చేసుకునే నార్మల్ కర్రీస్ కాకుండా ఇలా ఎగ్తో కారం చేసుకుంటే చాలా బాగుంటుందండి మనం ఎప్పుడు ఆనియన్లో కానీ లేదా టమాటాలో కానీ లేదా ఎగ్ పులుసు అలా చేసుకుంటూ ఉంటాము సో డిఫరెంట్గా ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో మనం దానికోసం 3 ఎగ్స్ 3 ఆనియన్స్ తీసుకుందాం మనం ఈ ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకుందాం సో వీటిని మనం మిక్సీకి పట్టుకుంటాం అన్నమాట మనం ఆనియన్ ముక్కలు వేసాక ఒక 2 స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకుందాం తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం అలాగే ఒక స్పూన్ జీలకర్ర వీటిని మనం మిక్సీకి పట్టుకొని పేస్ట్లా చేసుకుందాం వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీకి పట్టుకోవాలి మధ్యలో చిన్న ఉల్లిపాయలు కనిపిస్తేనే బాగుంటుంది పచ్చడి తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది సో మనం పక్కన పెట్టుకొని మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం దానంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఎగ్స్ని బ్రేక్ చేసుకొని ఇందులో వేసేసుకుందాం 3 ఎగ్స్ వేస్తున్నానండి మీరు కావాలంటే 4-5 ఎగ్స్ కూడా వేసుకోవచ్చు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా చేసుకోండి సో మనం దీన్ని నెమ్మదిగా కలుపుతూ ఉండాలి ఈవెన్గా బాయిల్ అవ్వడానికి తర్వాత మనం సెకండ్ వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకుందాం దీన్ని నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చేశాను కాబట్టి స్పీడ్గా ఉంది సో మీరు నెమ్మదిగా చేయండి వీటిని ముక్కలుగా బ్రేక్ చేసుకుందాం పెద్ద ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది తర్వాత దీన్ని చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం అదే ప్యాన్లో ఇంకా ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాం పికిల్ కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర వీటిని కొద్దిగా ఫ్రై చేసుకుందాం తర్వాత ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకుందాం తర్వాత ఎండుమిర్చి తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకుందాం పికిల్ బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందండి పసుపు వేసుకుంటే సో తర్వాత ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ముందుగా మిక్సీకి పట్టుకున్న ఆనియన్ పేస్ట్ మొత్తం వేసేద్దాం సో ఈ ఆనియన్ పేస్ట్ అనేది మనకి పచ్చి స్మెల్ ఏం రాకుండా ఉండే విధంగా ఫ్రై చేసుకుందాం తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎగ్ అంతా వేసి దానికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ మనకి వేడి ఎగ్ పచ్చడి రెడీ అండి ఆల్మోస్ట్ ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడి రైస్లోకి తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో ఏ విధంగా వచ్చిందని నాకు కింద కామెంట్లో చెప్పండి అండ్ మన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అండ్ మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి థింగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్